ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. ఏందో అనుకున్నా మీ తాన చాలా చాలా ఉందిరో. ఇండియాలో చింతకాయ గుర్తుందా మీకు? గుర్తుకొస్తున్నాయి. మన ఇండియాది తీసుకొచ్చి మనకే అమ్ముతున్నారు ఎక్కువకు. మళ్ళీ ఇది వ్యాపారం. ఇప్పుడు మూవీకి వెళ్దామా వద్దా అని అనుకుంటున్నాం. ఒక రెడ్ బుల్ అయితే కలిసి గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఈ రోజు వచ్చేసి భోగి అనమాట. అందరూ హ్యాపీ భోగి. సరే మనం రెడీ అవుదాం, బయటికి వెళ్దాం. బయట ఆ మాత్రం చలి ఉంటే మనం ఈ మాత్రం సెటప్ ఉండాలి. సో కొంచెం లాంగ్ షార్ట్స్ వేసుకుంటున్నా. లాంగ్ షార్ట్స్ కదా, లాంగ్ సాక్స్. ఏంటిలా మాట్లాడుతున్నాను నేను? చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఒకటి మీనింగ్ ఏంటంటే ఈ వ్లాగ్లో ఏదో ఇంత జరిగింది, లేకపోతే నేను వ్లాగ్ పెట్టను. వ్లాగ్లో ఏదో ఒకటి ఉంటేనే పెడతా. ప్రెసెంట్ ఇంత కష్టపడి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే నేను వీడియో తీసుకున్నా కానీ బ్లేక్ మీద నడిచింది, తమ్నెయిల్ తీసుకోవాలా. సో ఇప్పుడు తమ్నెయిల్ కోసం మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. పిచ్చండి ఇది. జాగ్రత్త నడుగు భయో. ఐస్ నడిచి ఐస్ ఫామ్ అయిపోయింది, స్నో కనిపించకుండా. వీడియోకి కష్టం అనుకుంటున్నట్టే తమ్నెయిల్కి ఇంకా కష్టం అవుతుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వచ్చేసా భయ్యా మన పాయింట్కి అయితే, నేను దిగిన దగ్గరికి. ఓకే భయ్యా, నేను దిగుతున్నాను. భయ్యా నువ్వెందుకు భయ్య, ఇద్దరు బరువు ఎక్కువ అయితే. ఈ లేక్ మధ్యలో ఉన్నా నేను. భయ్యా ఈ వీడియోలో లాస్ట్ వీడియోకి 10,000 లైక్స్ వస్తే ఏం చేయాలో చేశారు. ఈ వీడియోకి 10,000 లైక్స్ వస్తే మీరే కామెంట్ పెట్టండి భయ్య, ఏం చేయాలో ట్రై చేస్తున్నా. ఈసారి అట్లా ఫాలో అవుదాం మనం, చూద్దాం ఏం పెడతారు మన వాళ్ళు కామెంట్స్. లేక్ లోపల దూకాలా, చచ్చిపోతారు అయ్యో. అట్లుంటది మనతోని. అలాంటివి పెట్టకండి, బతికుండే పెట్టండి. అయినా నువ్వైతే ఇండియాకో అని మన తెలుగు గ్రోసరీ స్టోర్కి వచ్చాం. పైకి లోపలికి వెళ్ళి చూద్దాం, మనం బెల్లం తీసుకోవాలి కదా, దానికోసం వచ్చాం. మొన్న వెళ్ళిన పటేల్ కంటే ఇక్కడ కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి అన్నమాట. కాకపోతే అంత పటేల్ అంత ఫ్రెష్గా ఉండవు. బెల్లం అయితే తీసుకున్నాం. కోజిపూరి జాగరి అంట, కోలాపురి జాగరి. మిల్క్ మావా పౌడర్. సోనా మసూరిలో కాస్ట్లీ సోనా మసూరి గోదావరి రైస్, గోదావరి సోనా మసూరి ఈ చిట్టు ముత్యాలంట. మనకు కావాల్సిన అన్ని రైస్లు దొరుకుతాయి, కానీ మేము వాడేది మాత్రం రాయల్ సోనా మసూరి రైస్. అది కాస్కోలో తీసుకుంది, అది తక్కువకి వచ్చింది అనమాట, 16కి వచ్చింది. బయటి అన్నీ ఇంకా $20 లేదే మన సోనా మసూరి రాదు. $20 అంటే 1600, 10 kg బ్యాగ్ 1600. సన్ఫ్లవర్ ఆయిల్, ఎండి చేపలు, రకరకాల చేపలు ఉంటాయి. మనకు తెలియని చేపలు కాకపోతే, మనకి దొరికే చేపలు దొరకవు అనుకుంటా. పులిహోరకి నిమ్మకాయలు, రేపు పరవన్నానికి బెల్లం. భయ్యా బాల్ కూడా ఉంది ఇక్కడ, క్రికెట్ బాల్. తీసుకెళ్దామా, ఆడుకుందాం సాయంత్రం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. ఏందో అనుకున్నా మీ తాన చాలా చాలా ఉందిరో. భయ్యా చింతకాయ తీసుకున్నాం, చూద్దాం అమెరికాలో చింతకాయ ఎలా ఉంది. ఇండియాలో చింతకాయ గుర్తుందా మీకు? గుర్తుకొస్తున్నాయి. కార్లోకి వెళ్ళి టేస్ట్ చేద్దాం. ఈ షుగర్ వేసాడండి. షుగర్ కాదు భయ్యా, సాల్ట్. సాల్టా? ఆర్ యూ షూర్? షుగర్. ఎట్లా ఉంది భయ్య టేస్ట్, వివరించి ఒకసారి. బాలే భయ్యా. బాగాలేదులే, ఎట్లుందో చెప్పు. ఏమో అది రకరకాల మంది మాస్టర్. ఎలా ఉందంటే కొంచెం షుగర్ ఎండబెట్టి తిన్నట్టుంది. పిచ్చ కాస్ట్లీ ఉంటాయి భయ్య, కొంచెం క్వాలిటీ కూడా ఉంటాయి అంటారు. మరి మనం ఎప్పుడు కొనలేదు, వేసుకోలేదు. జీన్స్ 48 ఉంది నార్మల్గా, ఇదే ఆన్లైన్లో తీసుకుంటే 30కి వచ్చింది. లీవ్స్ నచ్చింది,
ఒకసారి ట్రైల్ వేసుకొని వద్దాం. నాకు కాదు, మా ఫ్రెండ్కి నచ్చింది. చూసి వస్తా, ట్రైల్ వేసుకొని నచ్చితే తీసుకుంటా. నాకు కూడా మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. కెమెరాలో సరిగ్గా రావట్లేదు అనమాట, కానీ షర్ట్ అయితే చాలా బాగుంది, వచ్చింది నాకు. తీసుకున్నాం. ఇప్పటిదాకా షర్ట్ తీసుకుందామా లేదా అని డౌట్ ఉండే, బట్ మేడ్ ఇన్ ఇండియా. భయ్యా ఇది తీసుకుంటున్నాం భయ్యా, బ్లూ షర్ట్ మేడ్ ఇన్ ఇండియా. ఇది కూడా మేడ్ ఇన్ ఇండియానే, ఇది కూడా తీసుకుంటున్నా. ఈ ఫ్లీస్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, క్లాత్ ఇప్పుడు దొరికింది నాకు. ఇది కూడా తీసుకుంటున్నా. నేను టీము అని ఇక్కడ అమెరికాలో ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో చీప్ వస్తాయి అనమాట, చైనా నుంచి ప్రొడక్ట్స్. దాంట్లో ఒక కార్గో ప్యాంట్ కొన్నా, అది చాలా బాగుంది అనమాట. ఫిట్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. దానికోసం అలాంటి ఇక్కడ కోల్స్లో తీసుకుందామని చూస్తే $30 ఉంది. ఇది నేను టీములో కొందా $10కి అట్లాంటిది ఉంది కానీ కోల్స్లో. బట్ ఇది క్లాత్ పల్చగా ఉంది. ప్రజెంట్ అయితే ఈ 2 తీసుకొని వెళ్తాం. మొత్తం $50 పయ్యా, 4000 2 షర్ట్లు. మా ఫ్రెండే చేస్తుంది ఫైనల్లీ. నీకు ఇస్తా కదా, ఏంది పే అవ్వలేదమ్మా మళ్ళీ. ఓకే పేమెంట్ అయింది. $60 $50 $4000 భయ్యా 2 షర్ట్లకి. మన ఇండియాది తీసుకొచ్చి మనకే అమ్ముతున్నారు ఎక్కువకు. మళ్ళీ ఇది వ్యాపారం. భయ్యా ముందు పరిగెడుతున్నాడు చలికి. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం భయ్యా. సాయంత్రానికి పులిహార ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇంకో పక్కన పప్పు, ఇంకో పక్కన పొటాటో ఫ్రై, ఇంకా లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. దానికోసం రైస్ పెట్టాం. ప్రజెంట్ అయితే పొటాటోస్ కట్ చేస్తున్నాను నేను. ఇక్కడే పెట్టా ఓవెన్లో చింతపండు ఉంది. ఒక పక్కన మూవీ రన్ అవుతుంది మాకు, ఇంకో పక్కన పని అన్నమాట. పులిహార రెడీ అవుతుంది. పొటాటో ఫ్రై, ఇది బంగాళదుంప అంట. డూ పులిహార ఫస్ట్, నిమ్మకాయలు పిండి. మీరు కూడా నిమ్మకాయల్లో గుజ్జు రావాలంటే త్వరగా ఒక 1 minute అవెన్లో పెట్టండి. మాలాగా ఈజీగా గుజ్జు వచ్చింది అనమాట. అమెరికాలో లెమన్ స్క్వీజెస్ చాలా డెలికేట్ ఉంటాయి. డాలర్ ట్రీ లెమన్ స్క్వీజర్ ఇది, అందుకే చాలా డెలికేట్ ఉంది. గట్టి నొప్పి యాడ్ ఇరిగిపోద్ది అన్నట్టుంది. కొంచెం ఆరబెట్టాలి ఇట్లా. పుల్లగా ఉంటుందా మరి? లేదు కదా, చేయగలుగుతుంటుంది. వావ్, పులియోగరే మిక్సింగ్. కామెంట్ చేయకండి ఫ్రెండ్స్, ఏదో మాకు వచ్చినట్టు చేస్తున్నామని చెప్పండి. అమ్మా బాధాకాలం తల్లి. చీర్స్. వేడిగా పులిహార. చీర్స్ భయ్యా. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ సూపర్ సూపర్. మేము పులిహార తిని వచ్చే లోపల సాంబార్ అయిపోతుంది, పొటాటో ఫ్రై అయిపోయింది కూడా. చాలా పని చేస్తా వచ్చాను. అదే నేను మా ఫ్రెండ్ని దింపడానికి ఇప్పుడు కొంచెంసేపు బయటికి వెళ్ళాలి. ఫ్రెండ్ని దింపేసి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన వ్లాగ్ని. ఇప్పుడు నైట్ అయితే 7:30 అలా అవుతుంది. మనం మంచు మాత్రం తగ్గదు అయ్యా, ఏ టైం అయినా ఎప్పుడైనా వెదర్ మాత్రం ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం మా ఫ్రెండ్ని దించేసి వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్.
హాయ్ భయ్యా, ఇప్పుడే దింపేసి వచ్చాను. ఇంట్లోకి వెళ్ళి వ్లాగింగ్ కంటిన్యూ చేద్దాం. భయ్యా టైం 9:06 అవుతుంది భయ్యా నైట్. ఇప్పుడు మూవీకి వెళ్దామా వద్దా అని అనుకుంటున్నాం. చూస్తే $16 ఉంది. సంక్రాంతికి వస్తున్నాం. మేము ఎటు స్టూడెంట్సే కాబట్టి 15K వస్తుంది. రేపు పొద్దున్న లేవగానే ఎవరి పనులు ఆడుకున్నాయి భయ్యా. అయినా కానీ ఇప్పుడు 9:30కి 10కి డిసైడ్ అవ్వాలి సినిమాకి వెళ్ళాలి. నిద్ర వస్తావు పక్క నుంచి, పొద్దునుంచి అలసిపోయి ఉన్నాం. ఏం చేయాలి అర్థం కావట్లేదు. వి హ్యావ్ జున్ను గైస్. అచ్చ మన ఇంట్లో వేసుకున్నట్టు వచ్చింది. ఎవరికైనా జున్ను ఎలా తయారు చేస్తామో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. బ్లాక్ చేసి పెడతాం తర్వాత. బ్లాగ్ చేసి పెడతాం, ఊరికే పెడతాం. భయ్యా ఇప్పుడైతే 10:30కి బుక్ చేస్తాం మన టికెట్స్. నాకు చెప్పా కదా, చూపిస్తాను. మాకైతే పక్క పక్కన సీట్స్ దొరకట్లేదు. 3 సెపరేట్ 2 సెపరేట్. భయ్యా టైం 10 అవుతుంది. 10:30కి మూవీ. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. 10:05 ఒక రెడ్ బుల్ తీసుకొని నిద్ర వస్తుంది బాగా. అయినా కానీ తప్పదు కదా. మళ్ళీ సంక్రాంతి రోజు ఏం చేసామంటే ఏం చెప్పడానికి లేకుండా పోయింది. అందుకే మూవీ కన్నా వెళ్ళాలి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఎన్ని మినిట్స్ ఉంది? ఇంకా 22 మినిట్స్ ఉంది నుంచి. మూవీ అంటే మాకు ఈ మాత్రం సెటప్ ఉండాలి. దుప్పట్లే అది పోతాం అనమాట. కొంతమంది హీటర్లు ఆన్ చేయరు అనమాట థియేటర్స్ లో. అందుకే తప్పక తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇది నేను చూడలే. వాల్గ్రీన్స్ కి అయితే వచ్చాం. రెడ్ బుల్ తీసుకొని ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ సెకండ్. ఉందా లేదా? ఉండాలి. ఎస్ ఉంది. ఇగో బాయ్ ఎక్కడుందో రెడ్ బుల్. 2 for 5 అంట. కావాలా నీకు? హాయ్. ఒక రెడ్ బుల్ తాగితే నిద్ర మాత్రం నాకు ఎక్కడున్నా పోయిద్ది భయ. ఇది ఆల్కహాల్ కాకపోయినా కానీ క్యాఫేన్. అసలు ఈ నిద్ర పోకుండా సినిమాలకు వెళ్ళట్లేదు భయ, నాకు అర్థం కాదు. ఎప్పుడో నేను సర్దార్ గబ్బర్ సింగ్ బెనిఫిట్ షోకి వెళ్ళాను భయ్యా నిద్ర లేకుండా. మళ్ళీ ఇదే చాలా రోజుల తర్వాత. మీరు వెళ్తారా భయ్యా నిద్ర లేకుండా మూవీలకి? తర్వాత మనం కెరీర్ చూస్ చేసుకున్న పాత వల్ల నేను అసలు ఇంతవరకు నిద్ర లేని సినిమాలు అసలు ఎప్పుడు చూడలేదు. మన కెరీర్ అలాంటిది. సరే ఇప్పుడైతే మనం వచ్చేసాం. భయ్యా ఓనర్ ఉండేసి మమ్మల్ని బ్లాంకెట్లు ఏమన్నా ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చారా అని అడిగారు. పెద్ద పెద్ద బ్లాంకెట్స్ తీసుకొస్తారు. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. స్టార్ట్ అయింది ఆ మూవీ. ఓకే స్టార్ట్ ఏం అవ్వలేదు. నెంబర్స్ వచ్చేసి E2 ఈ రో కూర్చున్నాం భయ్య ఫైనల్లీ. కాకపోతే సపరేట్ ఉంది. వచ్చిన వాళ్ళని అడగాలి జరగమని. ఇది సినీ లాంజ్ అని మన తెలుగు మూవీస్ ఎక్కువ ఆడతాయి భయ్య. అన్ని డబ్బుడు మూవీస్ ఆడతాయి, తెలుగు డబ్బుడివి. కొంచెం ఇది తెలుగు ఓనర్ అన్నమాట. సో అందుకని తెలుగు మూవీస్ ఎక్కువ ఆడతాయి. రీమోడలింగ్ చేశారు రీసెంట్గానే. బాగుంటుంది థియేటర్ కూడా. ఛానల్ తర్వాత ఒక ఫన్నీ మూవీ చూసాం. బాగుంది మూవీ. ఓకే భయ్య చాలా టైర్డ్ అయిపోయాను. మళ్ళీ రేపు మాట్లాడతాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు సంక్రాంతి. మనోడు ఫ్యామిలీకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టైం అయితే 10 అవుతుంది. ఇప్పుడే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నాం. సో సంక్రాంతి అంటే మనం ఇంటికి వెళ్ళి గుబ్బెమ్మలు పెట్టి పువ్వులు వేసి ఇంటికి వెళ్ళి బాగా కోడి పందాలు ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి ఉండదు అమెరికాలో. ఈ స్నోలోనే ఈ జీవితం. సంక్రాంతి ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. తినడానికి టైం లేక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా తీసుకెళ్తున్నాం. కార్లో తిందామని. సేమియా ఉప్మా ఈరోజు. సో నిన్న కొన్న నా కోల్స్లో ఒక షర్ట్ కొన్నాను, అదే వేసుకున్నాను ఈరోజు. అది వేసుకొని చాలా బాధ వేసిద్ది. ఎందుకంటే మనం పండుగ రోజు ఇంటికాడ లేకుండా
ఎక్కడో దూరంగుండి ఫ్యామిలీస్తో పాటు లేకుండా ఉంటే చాలా బాధేస్తుంది కదా. సో ఇప్పుడే స్టార్ట్ అయిన కార్ ఆన్ చేశాను ఇప్పుడే. సో కొంచెంసేపు హీట్ ఎక్కాలి. హ్యాపీ సంక్రాంతి. ఇంటికాడ ఎవరెవరైతే అంటున్నారో అందరూ బాగా ఎంజాయ్ చేయండి, బాగా కోడిపందాలు వేసుకోండి. ఓకే, బాగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుస్తాను.